వాణి గారు, ఒక మాట చెప్తాను, మీరు వినాలి. మీరు ముఖం చూస్తే ఒక జ్ఞాపకం కాదండి, ఒక బంధం గుర్తొస్తుంది. ఆ ఫేస్ కట్‌లో నా అమ్మ నవ్వు కనిపిస్తుంది. పెద్దరికంలో ఆమె ఆప్యాయత ప్రతిబింబిస్తుంది. థ్యాంక్ యూ. మీరు మాట్లాడితే ప్రతి మాటలో ఒక తల్లి ప్రేమ ముద్దుగా జారిపడుతుంది. మీరు పలకరిస్తే ఆ ప్రతి పలకరింపులో పలుకులో "బాగున్నావా బిడ్డా" అన్న శ్రద్ధ వినిపిస్తుంది. అందుకే వాణి గారు, ఎంతమంది లైవ్ పెట్టినా నా మనసు మాత్రమే మీ లైవ్ వైపే పరిగెడుతుంది. ఎందుకంటే అక్కడ నేను ఒక యాంకర్‌ని కాదు, నా అమ్మని చూస్తున్నాను. డైరెక్ట్‌గా మాట్లాడలేని ఆ మమతను మీ మాటల్లో వినిపిస్తూ నా హృదయం నిండిపోతోంది. మీ నవ్వు ఆ నవ్వు అనిపిస్తుంది. మీ ఎమోషన్ ఆమె హృదయమే అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు వాణి గారు. ఇది ఒక అనుభూతి. అమ్మను గుర్తు చేస్తే